మామిడి పళ్ళు ఇప్పుడు సీజన్ కదండి, సమ్మర్లో చాలా రుచికరంగా ఉంటాయి కదా. ప్రతి ఒక్కరికి కూడా మామిడి పండు అంటే చాలా ఇష్టం కదండి. ఎప్పుడు మనం మామిడి పండు తింటాం, అలాగే జ్యూస్ చేసుకుంటాం కదా. అలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ అండి. ఎలా చేయాలో చూద్దాం. అంతకంటే ముందుగా తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఇందులో 1 కప్పు మైదా వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇందులో కాచిన వేడి నీళ్ళు వేసుకోవాలండి. వేడి నీళ్ళు వేయడం వల్ల సాఫ్ట్గా ఉంటుంది. వీటిదంతా కూడా బాగా కలుపుకోవాలి. మీకు మైదా ఇష్టం లేకపోతే మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చండి. పిండి అనేది బాగా సాఫ్ట్గా ఒత్తుకుంటూ ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా ఉండాలండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు మామిడి పండు తీసుకోవాలంటే మీకు నచ్చిన మామిడి పండు తీసుకోవచ్చండి. ఇదే తీసుకోవాలని ఏం రూల్ లేదు, ఏదన్నా తీసుకోవచ్చు. నీట్గా కడిగేసుకొని పైన అంతా చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన ఉంచుకుందాం. తర్వాత పచ్చి కొబ్బరి తీసుకోవాలండి. కొబ్బరి అనేది బాగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా బాగా మెత్తగా మిక్సీకి పట్టేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మీరు కావాలంటే పైన నల్ల చెక్కు ఉంటుంది కదండి, అది కూడా తీసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి ఇష్టం అయితే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చండి. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరి తురుముని ఇందులో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాస్త మంచి స్మెల్ వచ్చేంతరకు వేయించుకోవాలండి. చూడండి, మంచి సువాసన వస్తుంది. అలాగే బాగా కాస్త డ్రైగా అయిందండి. ఇప్పుడు ఇందులో తగినంత చక్కెర వేసుకోవాలి. అలాగే మనం మిక్సీ పట్టుకున్నాం కదండి మామిడి పండు గుజ్జును కూడా ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇదంతా బాగా అడుగు పట్టకుండా నీట్గా ఇలా కలుపుకోవాలండి. మీకు చక్కెర ఇష్టం లేకపోతే మీరు చక్కెర ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చండి. ఇది బాగా దగ్గరకు వచ్చేంతవరకు బాగా ఇలా కలుపుకోవాలి. ప్యాన్కి అంతా సపరేట్ అయ్యేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలండి. చూడండి, బాగా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పొడి వేసుకోవాలి. మీకు ఇలాచీ పొడి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. ఇదంతా కూడా మరొకసారి బాగా కలుపుకోవాలి. ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని బాగా చల్లారి పెట్టుకుందాము. బాగా చల్లగా అయిందనుకోండి ఇంకాస్త దగ్గరకు వస్తుందండి. చూడండి, బాగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనము ఇలా బాల్ లాగా చేసుకోవాలండి. ఇలా లడ్డూలాగా చేసి ఉంచుకోవాలి. కాస్త సాఫ్ట్గా ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదండి. చల్లారే కొద్దిగా బాగా గట్టిగా అయిపోతుంది. ఇలా అన్నీ కూడా నేను రెడీ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు పిండి తీసుకుందామండి. చూడండి, సాఫ్ట్గా అయిపోయింది. పిండి అనేది బాగా సాఫ్ట్గా ఉండాలండి. మనం ఇందులో వేడి నీళ్ళు వేసాం కాబట్టి చాలా సాఫ్ట్గా వస్తుందండి పిండి. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు చపాతీ పెట్టి తీసుకొని కొద్దిగా పొడి పిండి చల్లుకొని ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి. ఫస్ట్ కాస్త మందంగా ఇలా ఒత్తుకున్న తర్వాత మనం చేసి ఉంచుకున్నాం కదండి ఈ మామిడి పండు పూర్ణంని ఇందులో పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా చుట్టుకొని ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదండి దాన్ని తీసేసుకొని ఇప్పుడు కాస్త పొడి పిండి చల్లుకొని లైట్గా ఇలా ప్రెస్ చేసుకోవాలండి. గట్టిగా ప్రెస్ చేయకండి. లైట్గా ఇలా ప్రెస్ చేసామంటే పల్చగా బాగా ఇలా ఒత్తుకోవచ్చు. అలాగే మన ఛానల్లో మామిడి పండుతో చేసిన రెసిపీస్ కూడా ఉన్నాయండి, వాటి లింక్ కూడా ఇస్తాను, ఒకసారి ట్రై చేయండి. ఇలాగే అన్ని ఒత్తి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన దోస తవా పెట్టుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని మనం ఒత్తి పెట్టుకున్నాం కదండి దీన్ని వేసుకొని 2 వైపులు కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూ తిప్పుతూ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఇవి పొంగుతూ వస్తాయండి. కొద్దిగా మనం ఆయిల్ వేసుకుంటూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నాం అనుకోండి చాలా సాఫ్ట్గా వస్తుంది. చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో. మనం ఇందులో వేడి నీళ్ళు వేసి కలిపాం కదండి మైదాలో, కాబట్టి చాలా సాఫ్ట్గా వస్తాయండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయి, అంత సాఫ్ట్గా వస్తాయండి. ఇవి అప్పటికప్పుడే చేసేసుకోవచ్చండి. మనము పిండి అనేది నానబెట్టిన అవసరం లేదండి. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. ఓకే అండి, చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు తీసేసుకుందాము. వీటిని మనము నిలువ చేసుకోవచ్చండి. బయట ఉంచుకున్నామంటే ఒక 3 డేస్ ఉంటాయండి నిలువ. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 డేస్ కూడా నిలువ ఉంటాయండి, అస్సలు పాడవు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా మీరు వేడి చేసుకొని తినొచ్చండి, సాఫ్ట్గానే వస్తాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, జ్యూసీగా చాలా బాగుంటాయండి, చాలా రుచికరంగా ఉంటాయి. ఇంట్లో చేసి పెట్టి చూడండి, ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇంట్లో ఫంక్షన్ అయినా కూడా ఇలా చేసి పెట్టండి. మామిడి పళ్ళు దొరికినప్పుడు చాలా బాగుంటాయండి. నచ్చింది కదా, అయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.